ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. రోజు ఈ వీడియోలో ఆదివారం అమావాస్య రోజున ఆచరించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి తెలుసుకుందాము. హిందూ సంప్రదాయంలో తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులోనూ అమావాస్యకు ప్రత్యేక స్థానం కల్పించారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారము చంద్రుడు మనసుకి కారకుడు. అమావాస్య రోజున చంద్రుడు పూర్తిగా కనిపించడు. ఈ స్థితిలో చంద్రుని ప్రభావం తక్కువగా ఉండడం వల్ల కొందరిలో మానసిక ఆందోళన, అశాంతి, నిద్రలేమి లేదా ఆలోచనలలో స్పష్టత లోపించడం వంటివి జరుగుతాయని నమ్ముతారు. అందుకే ఈ రోజున ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకూడదని పెద్దలు చెప్తారు. అమావాస్య రోజున చీకటి ఎక్కువగా ఉండడం వల్ల అదృశ్య లేదా నకారాత్మక శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని పల్లెటూర్లలో గట్టి నమ్మకం. అందుకే సూర్యాస్తమయం తర్వాత బయట తిరగడము, నిర్మానుష ప్రాంతాలకు వెళ్ళడం వంటివి చేయకూడదని హెచ్చరిస్తారు. అమావాస్య గ్రహాలకు రారాజు, ఆరోగ్య ప్రదాత అయిన సూర్యభగవానికి అంకితమైన ఆదివారం నాడు వస్తే దాని ప్రభావం మరింతగా ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్య ధార్మిక గ్రంథాలు చెప్తున్నాయి. అయితే ఈ పవిత్రమైన రోజున కొన్ని నమ్మకాల ప్రకారము శక్తివంతమైన లేదా సున్నితమైన పనులు చేయకూడదని పెద్దలు సూచిస్తారు. అమావాస్య తిథి ముఖ్యంగా ఆదివారం నాడు వస్తే కొత్తగా ఏ శుభకార్యాన్ని మొదలు పెట్టకూడదని శాస్త్రవచనం. ముఖ్యంగా వివాహము, గృహప్రవేశము, నామకరణము, వ్యాపార ప్రారంభోత్సవాలు వంటివి చేయకూడదు. అమావాస్య రోజున చంద్రుడి వెలుగు పూర్తిగా లోపిస్తుంది. ఇది భౌతికమైన శుభకార్యాల వృద్ధికి అంత అనుకూలమైన సమయం కాదని నమ్మకం. ఈ సమయము ఎక్కువగా ఆధ్యాత్మిక సాధనకు, పితృదేవతల ఆరాధనకు కేటాయించడం ఉత్తమం. సూర్యుడి ప్రభావం అధికంగా ఉండే ఆదివారం కావడంతో ఆ రోజు శక్తి కేంద్రకంగా ఉంటుంది. దీనిని శుభకార్యాల ఆరంభానికి కాకుండా ఆత్మ పరిశీలనకు, పూజలకు వినియోగించాలని సూచిస్తారు. అనవసరమైన సుదూర ప్రయాణాలను ఆదివారం అమావాస్య నాడు వాయిదా వేసుకోవడం మంచిదని పెద్దలు చెప్తారు. ఈ సమయంలో వాతావరణంలో మన మానసిక స్థితిలో కొన్ని మార్పులు సంభవించే అవకాశం ఉందని, ఇది ప్రయాణాల్లో ఆటంకాలకు లేదా ఇబ్బందులకు దారితీయవచ్చునని ఒక నమ్మకం. ముఖ్యంగా రాత్రి ప్రయాణాలను పూర్తిగా నివారించాలని సూచిస్తారు. అవసరమైతే తప్ప ప్రయాణాలను మరో రోజుకు మార్చుకోవడం శ్రేయస్కరము. కొత్తగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం, ముఖ్యమైన ఆర్థిక ఒప్పందాలు చేసుకోవడము, అప్పులు ఇవ్వడము లేదా తీసుకోవడం వంటివి ఈ రోజున చేయకపోవడం మంచిది. నిర్ణయాలు తీసుకోవడంలో స్పష్టత లోపించే అవకాశం ఉందని, భవిష్యత్తులో నష్టాలు వాటిల్లే ప్రమాదం ఉందని కొందరు విశ్వసిస్తారు. ఆచితూచి వ్యవహరించడం, ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలను వాయిదా వేయడం ఉత్తమము. అమావాస్య రోజున సాత్విక జీవన విధానాన్ని పాటించడం శ్రేయస్కరం. మాంసాహారము, మద్యము, ఉల్లి, వెల్లుల్లి వంటివి తామసిక గుణాలను ప్రేరేపించే ఆహారాలకు దూరంగా ఉండాలి. ఇవి మనసును అశాంతికి గురిచేసి ప్రతికూల ఆలోచనలను పెంచుతాయని నమ్మకం. ఆదివారము సూర్య భగవాన్కి ప్రీతికరమైన రోజు కాబట్టి శరీరాన్ని, మనసుని శుద్ధిగా ఉంచుకోవడం ఎంతో ముఖ్యం. ఉపవాసం ఉండడము లేదా తేలికపాటి సాత్విక ఆహారం తీసుకోవడం మంచిది. శరీరంలోని భాగాలుగా పరిగణించే గోళ్ళు, వెంట్రుకలను అమావాస్య రోజున, ముఖ్యంగా ఆదివారం నాడు కత్తిరించకూడదని పెద్దలు చెప్తారు. ఇది శరీరంలోని శక్తిని క్షీణింపచేస్తుందని, ఆరోగ్యానికి మంచిది కాదని భావిస్తారు. 2026 సంవత్సరంలో అధిక జ్యేష్ఠ అమావాస్య జూన్ 14న కృతికా నక్షత్రంతో కూడి వస్తుంది. ఈ నక్షత్ర అధిపతి అగ్నిదేవుడు. ఈరోజు ఇంట్లో హోమము లేదా పూజ చేయడం ద్వారా దోషాలు తొలగిపోతాయి. శివాలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి లేదా సూర్య భగవానికి పూజలు జరిపించడం ఉత్తమము. ఈ రోజంతా మౌనం పాటించడం లేదా ధ్యానం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ రోజున గోమాతకు పచ్చిగడ్డి లేదా అరటిపళ్ళు తినిపించడం వల్ల సకల దోషాలు తొలగిపోతాయి. ఆదివారము అమావాస్య రోజుల్లో నరదృష్టి, నకారాత్మక శక్తిని తొలగించడానికి బూడిద గుమ్మడికాయను ఇంటికి కట్టడము శుభప్రదము. గుమ్మడికాయను ఎప్పుడూ నీటితో కడగకూడదు.
దానికి బదులుగా దాన్ని శుభ్రమైన గుడ్డతో తుడుచుకొని పసుపు కుంకుమలు బొట్లు పెట్టాలి. పూర్వీకుల నమ్మకం ప్రకారము ఇంటికి చెడు దృష్టి తగలకూడదు అని దీన్ని ప్రధాన ద్వారానికి వేలాడదీస్తారు. మనం స్నానం చేసే నీటిలో కొద్దిగా కల్లు ఉప్పు పసుపు వేసి స్నానం చేయడం వల్ల శరీరానికి తగిన నరదిష్టి ప్రతికూల ఆలోచనలు తొలగిపోతాయి. సాయంత్రం వేళ తులసి కోట వద్ద ఆవు నెయ్యితో దీపం వెలిగించి శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని పూజించడం ద్వారా ఇంట్లో ఉన్న దారిద్ర్యం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. అమావాస్య పితృదేవతలకు ప్రీతిపాత్రమైన రోజు. ఈ రోజున పేదలకు అన్నదానము వస్త్రదానం చేయడం వల్ల లేదా కాకులకు ఆహారం పెట్టడం వలన పూర్వీకుల ఆశీస్సులు లభించి కుటుంబంలో దిష్టి దోషాలు అడ్డంకులు తొలగిపోతాయి. ఆదివారం రోజున అమావాస్య రావడం చాలా విశేషమైనది. దీన్ని భానువార అమావాస్య అని కూడా అంటారు. జ్యోతిష శాస్త్రము మరియు ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారము ఈ రోజున పితృదేవతల ఆశీస్సులు పొందడానికి, గ్రహదోషాలను తొలగించుకోవడానికి ప్రీతిపాత్రమైన రోజు. వీలైనంత వరకు మీ పూర్వీకులను స్మరించుకుంటూ వారికి నది లేదా సరస్సులో లేదా ఇంట్లోనే తర్పణం వదలండి. అమావాస్య రోజున పేదలకు లేదా బ్రాహ్మణులకు అన్నదానం చేయడము, దుస్తులు లేదా మీకు తోచిన ధనాన్ని దానం చేయడం వల్ల పితృదోషాలు తొలగిపోతాయి. ఆదివారము సూర్యభగవాన్కి అంకితం చేయబడింది. అమావాస్య నాడు సూర్య ఆరాధన చేయడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయి. ఈ రోజున ఆదిత్య హృదయం పఠించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రోజున సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. హిందూ ధర్మం ప్రకారము అమావాస్య రోజున రావి చెట్టుకు ప్రత్యేకత ఉంది. రావి చెట్టుకు పాలు నీరు పోసి ప్రదక్షిణ చేయడం వల్ల శని దోషాలు మరియు పితృదోషాలు తగ్గిపోతాయి. ఈ రోజున సాధ్యమైనంత వరకు చెట్టును తాకకుండా దూరం నుంచి ప్రదక్షిణ చేయడం మంచిది. సంధ్యా సమయంలో ఇంటి ముందు లేదా దేవాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల పితృదేవతలకు మరియు శనిదేవునికి ప్రీతిపాత్రమైనది. రోజున కాకులకు అన్నం పెట్టడము, గోవుకు గడ్డి లేదా అరటిపండు తినిపించడము, కుక్కలకు ఆహారం వేయడం ద్వారా దోషాలు తొలగిపోయి మనశ్శాంతి లభిస్తుంది. ఈరోజు చేయకూడని పనులు: అమావాస్య రోజున మాంసాహారము మద్యం జోలికి వెళ్ళకండి. సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం మంచిది. అమావాస్య రోజున తలనీలాలు సమర్పించడము లేదా క్షౌరం చేసుకోవడము నిషిద్ధమని పెద్దలు చెప్తారు. కొత్త పనులు ప్రారంభించడము, పెద్ద పెద్ద కొనుగోలు చేయడం వంటివి ఈ రోజున వాయిదా వేయడం మంచిది.